హాస్యాచుడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే అర్బన్ ఇన్ఛార్జ్ తయారబాయ్ గారికి, నగరాధ్యక్షుడు కేశవన్ గారికి, అలాగే రామకృష్ణ గారు, వేదికలు ఎదిగిన నా స్నేహితులు పెద్దలు చేసిన మా కోఆర్డినేటర్ బొప్పిలి రామకృష్ణ గారికి, రాజారాజా నరేంద్ర గౌడ్ గారికి, విజయ్ గారికి, మన డింగి మధుసూదన్ గారికి, దేవి గారికి, ప్రవీణ్ గారికి, అలాగే ఈ సక్సెస్ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా చేతి వంచి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన బొప్పిలి వీధి, ఇమ్లీ మహల్, అలాగే ముద్రాయి గల్లి, పోజమ్మ గల్లి, అలాగే పులాంగు ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నా తల్లిదండ్రులు, సోదరుబంధువులు, ప్రతి ఒక్క యువకునికి, ప్రతి ఒక్కటి మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళడానికి మాకు ఈరోజు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన డెవలప్మెంట్ కానీ ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించిందో, అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధంగా మనకు పథకాలు కానీ, మనకు పెన్షన్స్ కానీ, అలాగే పెరిగిన గ్యాస్ సిలిండర్ 1200 నుంచి 500 రూపాయల వరకు తగ్గించడం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాగే ఇంటింటికి ప్రతి ఒక్క పేదవారికి ఆరోగ్యశ్రీ కింద ఇంతకుముందు ఏదైతే ఉండేనో అలాగే ఇప్పుడు 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరుగుతుంది. ఇవన్నీ పథకాలు పెద్దలు మహేశ్వర కానీ, దాయన కానీ, అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీరేస్తారు. ప్రతి ఒక్క నా సోదరి సోదరులు మగకుమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యంగా స్టేజ్ ముందటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించుకొని కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఈ కార్యక్రమానికి వచ్చిరంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంత ప్రేమ మీ లోపల ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ నగరంలో మళ్ళీ పూర్వవైభవం తేవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అధ్యయనం చేసుకోవడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర, ఎండలో వానలో చలిలో ఒక్కరోజు కూడా వెనకకుండా భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేసుకుంటూ అదృష్టం కొద్ది మన జిల్లాలో కూడా మద్నూర్ ప్రాంతంలో 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి సందర్భం. ఇక్కడికి వచ్చినటువంటి నా అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు టీవీల్లో పేపర్లో చూసినటువంటి విషయాన్ని, ఆయన 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను ఒక పాంప్లెట్ రూపకంగా గడప గడపకు కాంగ్రెస్, ఇంటింటికి కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో రాష్ట్ర గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్దామనేటువంటి ఆలోచనతో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు మాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి గారు, సోదరుడు ఈ ప్రాంతం మనమడిగా ఉన్నటువంటి రోహిత్ గారు, మా ప్రచార కమిటీ చైర్మన్, మా సోదరు నిర్వహణలో మృతులైనటువంటి శ్రేణులు, ముఖ్య నాయకులు, పేరు తీసుకుంటే మహేష్ అని అంటాడు, తయారైంది అయిపోయింది ఊసో అంటాడు. ఈ కార్యక్రమ నిర్వహణలో సమాజంలో సగభాగం వేదిక మీద కూడా మా సోదరి వాళ్ళు వారితో పాటు ఇచ్చారు. మా తమ్ముడు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చాలా శ్రమికుడికి ఎంత ఓపుకుంటారో
అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుండి 2014 వరకు ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు. ఆ రోజు గ్యాస్ సిలిండర్ నా అక్కా చెల్లెళ్ళకు తెలుసు సాధక బాధకలు. వస్తుంది అక్కా చెల్లె చెప్పులు మీరు లేచి ఎంతకు వస్తుంది? 1400 రూపాయలకు ఒక సిలిండర్ వస్తుంది. ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రధానమంత్రి మోదీ గారు ఆ రోజు ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ 460 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది, మేము వస్తే 400లకు చేస్తామనేటువంటి మాట. మీ తరఫు నుంచి రోజు టీవీలో మాట్లాడే మహేష్ గారు కానీ, పత్రికలకు మాట్లాడే మోహన్ రెడ్డి గారు కానీ, వేణు కానీ, నేను కానీ ఒకటే అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీ ఇంటికి వచ్చి ఓటు అడిగినాడు అడగండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 460 రూపాయలకే సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు 1400 రూపాయలు తీసుకుంటున్నారు. మరి 400 దించుతారా? అయితేనే మా ఇంటికి ఓటు అడగడానికి రండి అనేటువంటి మాట అడగండి. రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో ఏమన్నాడు? ఈ దేశంలో 50% పైచలకు పేదవాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్లకు, తర్వాత తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాల ఉద్యమం. ఆ ఉద్యమంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు నా అక్కా చెల్లెళ్ళు, నా అమ్మలు, వాళ్ళ పిల్లలు తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తే నా కొడుకుకు ఉద్యోగం వస్తుంది, నేను పండించేటటువంటి భూమికి నీరు వస్తుంది, నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేటువంటి నినాదంతో ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాలో కూడా సకల జనులంతా తెలంగాణకు మనం అందరం సపోర్ట్ చేశాం. సోనియా గాంధీ గారు మళ్ళీ ఎవరు చావకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఎవరు ప్రాణత్యాగం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో పార్లమెంటరీ విధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, ఆ హక్కు ద్వారా తెలంగాణ పార్లమెంటరీ సిస్టంలో ఇచ్చిన తర్వాత మన రాష్ట్రం మనకు ఏర్పడ్డది. ఏమైంది? ఏర్పడితే నిజామాబాద్ నగరానికి 9 సంవత్సరాల నుండి మిస్టర్ ఎమ్మెల్యే, మిస్టర్ డెవలప్మెంట్, అంబేద్కర్ చౌరస్తా నుండి బోరిగాం నుండి అటు మాలాపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ మాత్రం చేయించింది. ఆ సెంట్రల్ లైటింగ్ రాత్రికి చూసుకుంటూ సంతోషపడాలి మనం. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క యువకుడికి ఉద్యోగం వచ్చిందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలా. ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారి కూతురు కవితమ్మ 100 కోట్ల రూపాయలు నిజామాబాద్ పట్టణ అభివృద్ధి కొరకు తీసుకొస్తున్నామనేటువంటి మాట చెప్పడం. ఆ 100 కోట్ల ఖర్చు ఏం చేశారయ్యా అని అడిగితే ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది అనేటువంటి విషయం. అందుకొరకే ఈరోజు గడప గడపకు కాంగ్రెస్, ఇంటింటికి కాంగ్రెస్ నినాదంతో కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు పేదవాళ్లను, పడుగు బలహీన వర్గాల వాళ్ళను, దళితులను, గిరిజనులను, ముస్లిం మైనార్టీ సోదరులను కడుపులో పెట్టుకొని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఆ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ అవకాశం ఇస్తే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గతంలో మేము ఏదైతే వాగ్దానాలు చేసి అమలు చేశామో అదే విధంగా రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇందులో సోదరుడు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దాని ద్వారా ఒక పాంప్లెట్ మీకు ఇస్తున్నాం. ఆ పాంప్లెట్ గతంలో మేము ఏ మాట అయితే చెప్పామో ఆ మాట అమలు చేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తుందనేటువంటి విషయం గ్రహించమని చెప్తాం. ఎన్నికలు ఆలోచించండి. కాంగ్రెస్ ఏ మాట చెప్తుందో ఆ మాట తప్పకుండా అమలు చేస్తుందనేటువంటి విషయం మీరు గ్రహించండి. దయచేసి మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో
వస్తే మొన్ననే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన రోజు మొదటి మంత్రివర్గ సమావేశంలో 5 అంశాల మీద చెప్పిన మాటలు అమలు చేస్తామని సంతకం పెడతామనేటువంటి మాట చెప్తాం. ఆ రోజు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రైతుల రుణమాఫీ ఉచిత కరెంట్ ఇచ్చాడో అదే విధంగా ఈరోజు కర్ణాటకలో ఆడవాళ్ళందరికీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటటువంటి విషయం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చెప్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి యువకులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తున్నదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ మాట ఇంత ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ ముందు చెప్తున్నామంటే రేపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అన్నటువంటి 500 సిలిండర్ మీ ఇంటికి తీసుకొచ్చిస్తామనేటువంటి మాట మేము చెప్తా ఉన్నాం. అది గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఆలోచించండి. కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి తన ప్రాణం ఇచ్చింది. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చింది. ఇంకెవరు తల్లులు తమ కడుపు కోతకు గురి కావద్దనేటువంటి విషయంతో అందుకొరకే ఇక్కడ ఉన్న వాళ్ళం మేము ఎవరమైనా మీ పక్షాన మీ సమస్యల పట్ల మీకున్నటువంటి కష్టాల పట్ల మేము ఉంటామనేటువంటి ఈ 2 విషయాలను తెలియజేస్తూ ఈరోజు 7వ తారీఖు ఇయ్యాలటి నుండి నిజామాబాద్ నగరంలో గడప గడప కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో మేము జూలై 15వ తారీఖు వరకు ఇంటింటికి వెళ్తాం. ఆలోచించమని ప్రజలను అడుగుతాం, నా అక్క చెల్లెలను అడుగుతాం, మా అన్నదమ్ములను అడుగుతాం, నిరుద్యోగులైనటువంటి యువకులను అడుగుతాం. దయచేసి ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నగర పెద్దలు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్న మహేష్ అన్న గారికి, సభాధ్యక్షుడు కేశవేణి గారికి, తయారు భాయ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికి, ఎందుకంటే మా తయారు భాయ్ ఒక్క పేరు ఇచ్చిపెట్టకుండా చెప్పిండు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్కలు, అన్నలు, చెల్లెలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నేను 2 నిమిషాల్లో మీతో మాట్లాడతాను. గత 9 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో బీజేపీ అమలు కాని హామీలు చెప్పి మమ్మల్ని ఈ దేశ ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని నిండా ముంచినటువంటి 2 పార్టీలకు సంబంధించిన 2 విషయాలు మీకు చెప్తాను సోదరు అన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ముందు 2,000 మంది 1,000 రూపాయలు చేస్తున్నాడు, 1,000 రూపాయలు అన్ని 2,016 చేస్తాడు. నిజమే 200 1000 చేసింది, 1000 2,016 చేసింది, పెంచాను. కానీ ఇదే ప్రాంతంలో 2,000 మంది జనం ఉంటే 200 మందికి పెన్షన్లు ఇచ్చి 2,000 రూపాయలు ఇస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు ఇస్తుంటే, నూనె, ఉప్పు, పప్పు ఇవన్నీ ఇస్తుండేమా, ఇవ్వబోతుండేమా? మరి మీ అందరి 2,000 సామాను గుర్తుకొని 2,200 మందికి మాత్రమే 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. ఇక 2,000 పెన్షన్ ఎంత ఇస్తున్నాడు? అవ్వకమ్మ 2,000 పెన్షన్ ఇస్తున్నాడు పెద్ద కొడుకు. ఇక అయ్య దగ్గర వసూలు చేస్తున్నాడు. ఎట్లా వసూలు చేస్తున్నంటే అయ్య సాయంత్రం దాకా చెప్పి సీసా 60 రూపాయలు ఉండే, 60 రూపాయలు చెప్పి సీసా 200 రూపాయలు చేసింది. అంటే అవ్వకు 2,000 రూపాయలు ఇచ్చి అయ్యలాగే చెప్పి 200 చేయడం ద్వారా సోమవారం శనివారం ఇంట్లో భార్యను కొడుకు తింటుందని బంద్ చేసిన నెలకు 20 రోజులు అవుతాడు. మరి నెలకు 20 రోజులు దాకా చెప్పి సీసా రోజు 140 రూపాయలు అంటే నెలకు 2,800 రూపాయలు. అంటే పెద్ద కొడుకు మంచి కొడుకు దొంగన కొడుకు మీరు ఆలోచించమని చెప్తున్నా. ఎందుకంటే అయ్య దేవుడికి దొంగతనం చేసి 2,800, అవ్వకు తీసుకొచ్చి ఇస్తుండ్రు 2,016 రూపాయలు. ఇది మీరు గమనించకుండా నా పెద్ద కొడుకు 2,016 ఇస్తున్నాడు, నా పెద్ద కొడుకు 2,016 ఇస్తున్నట్టు. అవి ఎక్కడికి ఇస్తలేడు, మీ ఇంట్లోనే వసూలు చేసి
మీ ఇళ్ళకే ఇస్తున్నాడు కాబట్టి మీరు గుర్తుంచుకోమని చెప్తున్నా. ఇక ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేయమంటారు, అవ్వా టీఆర్ఎస్ కోట వేయకపోతే నీ పెన్షన్ పోతుంది, నీ కళ్యాణ లక్ష్యం పోతుంది, నీకు అది రాదు ఇది రాదు అని చెప్తున్నారు మీకు అర్థం వచ్చి. మరి నిజానికి కవిత నడగొట్టాం మనము, కవిత నడగొట్టాం కదా, కవిత వాళ్ళు మరి కేసీఆర్ బిడ్డ నడగొట్టిన పోని పెన్షన్ మరి గణేష్ గుప్తలో మీ ఏరియాలో కార్పొరేటర్లో ఇంకోలో నోడగొట్టే ఎట్లా పోతాం అనుకుంటారో మీరు ఆలోచన చేసుకోమని చెప్తున్నా. ఏమైనా వచ్చినా ఈ పెన్షన్ వాళ్ళు మీరు గుర్తుంచుకోవాలా. ఈరోజు ఈ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 60 రూపాయలు ఉన్న కిలో నూనె ఇలా 200 రూపాయలైంది. పప్పులు ఉప్పులు ఎట్లా పెరిగినాయి మీ అందరు గుర్తు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 9 ఏళ్ల కింద ఏమన్నాడు, మీరు ఓటు వేయబోయేటప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, ఓటు వేయబోయేటప్పుడు సిలిండర్ దండం పెట్టుకొని పోండి, నేను 410 రూపాయల సిలిండర్ 300 రూపాయలు చేస్తాను. ఇవాళ ఎంత 275 ఉందావా, 275 1220. మరి ఇప్పుడు చూడండి, బీజేపీ వాళ్ళు ఎలక్షన్ కు ముందు 410 రూపాయలు ఉన్న సిలిండర్ను 300 రూపాయలకు ఇస్తాను చెప్పి ఇలా 1220 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారు. అంటే అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఇవి అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండ్రు, మన ఎంపీ ఏమో హైదరాబాద్ ఢిల్లీ అనుకుంటా మొత్తం వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజల గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూనె ఏం ధర ఉండే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సిలిండర్ ఏం ధర ఉండే, ఆఖరికి పెద్ద మనుషులు లాగే చెప్పేసి ఏం ధర ఉండే, దావకాల కోత మీరు తీసుకొచ్చుకునే మందుల ధరలు ఏముందని ఒక్కసారి ఆలోచించుకోమని మీ అందరూ కోరుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ టీఆర్ఎస్ అనే 2 పార్టీలు పప్పు రూపంలో ఉప్పు రూపంలో మన దగ్గర వసూలు చేస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని రాబోయే కాలంలో ఎక్కువ పైసలు ఇచ్చేవాడిని కాదు ఓటేసేది, ఎక్కువ ధర తగ్గించేవాడికి ఓటేసే విధంగా మీరు ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎక్కడన్నా ఇస్తున్నారంటే మీరు చెప్పుండ్రి, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుందనే విషయాన్ని మీరు వాళ్ళని గల్లవల్లి చెప్పాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, సోదరిమణులు, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. కేశవేణు మేము ఇదంతా ప్రాంతంలో చిన్నప్పుడు తిరిగినట్టు ప్రాంతం, ఇక్కడ ఆడుకొని పెరిగిన ప్రాంతం. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు అంటే ఉన్నది చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టాం. వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. తయారీ అందాన్ని గారు ఓర్ని కూడా మెదర్చుకుంటూ చెప్పేశాడు, కదా చెప్పే అవసరం లేకుండా పుణ్యం కట్టుకున్నాడు. మీకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉన్నది. 2014లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మాట మీ అందరూ తెలుసు. తెలంగాణ ఎందుకు కోరుకున్నాం, ఈ పోతమ్మ గారిని ఎందుకు ధర్నాలు చేస్తామన్నాడు. 2002 నుంచి 14 దాకా నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేసినాం, మన తెలంగాణ మనకు వస్తే మన ఇండ్లకు ఉద్యోగం వస్తుందని. పోతమ్మ గల్లీల ముదిరాజు వీధుల డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మా అందరికి ఉద్యోగాలు వస్తాయి, అయ్యేవాళ్ళని కొడుకులు సుఖపెడతారని ఓటేసాం. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? ముదిరాబాద్ గల్లె కానీ మీ పోతమ్మ గల్లె కానీ ఏమమ్మా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికి వచ్చినాయి ఉద్యోగము? తెలంగాణ వచ్చినాక కేసీఆర్కి ముఖ్యమంత్రి, కొడుక్కి మంత్రి ఉద్యోగం వచ్చింది, మేనరుడికి మంత్రి ఉద్యోగం వచ్చింది, చట్టకొని కొడుకు ఎంపీ ఉద్యోగం వచ్చింది. ఇట్లా చెప్తూ పోతే మస్తు ఉద్యోగాలు ఆరిండాలు వచ్చినాయి. బంగారు తెలంగాణ రోజు గవర్నమెంట్ మాట్లాడింది. మన మెడలు ఉన్న బంగారం అమ్ముకున్నామా? కొత్తగా బంగారం వచ్చింది మనకు. ఈ 9.5 ఏళ్లలో మనం నిత్యావసర వస్తువులు ఉప్పు, పప్పు, బియ్యం కొనుడు పోగా మిగిలిన పైసలతో బంగారం చేయాలి. కుటుంబ సభ్యులు ఇలా తిరిగే ఒక్కొక్క కారు విలువ 4 కోట్లు 5 కోట్లు. అట్లాంటి కార్లు 10-15 ఉన్నాయి. ఆనాడు
బలిపోయిన అంబాజీకారు తిరిగి తెలంగాణ వచ్చినాక ఎవరు బాగుపడ్డారంటే కేసీఆర్ కుటుంబము, వారి చుట్టాలు, వారి అడుగులకు మడుగులు దక్కే మన ఎమ్మెల్యేలు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, అందరు కాదమ్మా, కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు బంగారమైన వాళ్ళు వచ్చిన ఉద్యోగం సరిపోతున్నామని పేపర్ లీకేజ్ చేసి ఉంచుకున్నవాడికి, పెద్దకుడికి, తమ్ముడికి అందరు పిల్లలు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. మన ఉద్యోగాలు మాత్రం లేవు. మొదట్లో ఏమన్నాడు, దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండా? ఆయన్నే ముఖ్యమంత్రి అయ్యాడు. 3 ఎకరాలు దళిత భూమి ఇస్తాడు. నిజామాబాద్ జిల్లా మొత్తంలో మా మోహన్ రెడ్డి చెప్పాలి, జిల్లా మొత్తంలో ఎంతమందికి ఏమైనా ఇచ్చిండా 3 ఎకరాల భూమి? ఇయ్యలే. అబద్ధం ఆడిండు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎంతమంది అప్లికేషన్ పెట్టు చేస్తున్నామా? ఎంతమంది అప్లికేషన్ పెట్టిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు? ఒక్క ఇల్లు అని వచ్చిందా మీకు? గుండు సున్నా ఎగబెట్టిండు. ఇక ఏమి ఇస్తున్నాడవా అంటే మా మోహన్ రెడ్డి చెప్పినట్టు పెన్షన్ ఇస్తున్నాడు. 2000 పెన్షన్ ఇస్తే మన దొరల తాగుంటే సరిపోతున్నది. అంతే కదమ్మా. ఇట్లా ఇచ్చి ఇట్లా గుంజుకుంటున్నాడు. ఇవాళ ఏమైంది తెలంగాణ అంటే మన భూములు పెద్ద దాంట్లో కొంటున్నారు. గరీబోడికి ధరణి వల్ల 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఎకరం మాయమవుతున్నది. ఊర్లలో పరిస్థితి బాగాలేదు. నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకుంటాడు, బాగా చేస్తున్న పని అని. ఎర్ర గుండా ఉంటాడు. ఆయన ఆస్తులు జరిగినా కానీ మీకు చేసిందేమి లేదు. కవితమ్మ ఆస్తులు జరిగినా కానీ మీకు చేసిందేమి లేదు. ఇలా పెద్ద పెద్ద పోస్టర్లు, ఓటింగ్లు, బొమ్మలిగా ఏమన్నా చేస్తే మనం కూడా పిచ్చోళ్ళగా పారాభిషేకం చేయబడుతుంది. అరే ఏం చేసిండు 9.5 ఏళ్ళల్లో అంటే సున్నా, ఏం చేయలే. మళ్ళా ఇప్పుడు మోసం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు నమ్మద్దట. అరే కాంగ్రెస్ వాళ్ళు నమ్మకుంటే తెలంగాణ లేదు. కాంగ్రెస్ వాడు ఒక మాట చెప్తే ఆ మాటను నిలబెడతాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే ఇక్కడ ఉండేనా? 2 లక్షల రుణమాఫీ చేసిండా? కరెంటు ఫ్రీ చేసిండా? రాజశేఖర రెడ్డి ఉచిత వైద్యం ఇచ్చిండా? ఆపరేషన్ అయితే 5 లక్షలు 6 లక్షలు ఉచితం చేసుకున్నాం కదా. మన పిల్లలు చదువుకుంటే ఉచితంగా చదువుకున్నారు కదా. బిఈలు, బిఎడ్లు, ఎంబీబీఎస్ చదువుకున్నారు కదా. ఇవన్నీ ఎత్తుకేసిండు. ఏమీ లేదు. అలా మళ్ళా దొంగ మాటలు చెప్తాడు. మళ్ళా అధికారంలోకి వచ్చి దోచుకోవాలని. కేసీఆర్ భార్య, కేటీఆర్ భార్య, 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఎంత పెద్ద ఇల్లు తెలుసా అమ్మా? మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, కానీ ఆయన ఉండే ప్రగతి భవన్ 150 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. సొంత జోక్యం కట్టుకుంటే మనకేం బాధ లేదు. మన పైసలతో కట్టుకున్నాడు. మనం రోజు ట్యాక్సీలు కడతాం. పప్పు 10 రూపాయల కిలో ఉంటే 12 రూపాయలు కడతాం. ఎందుకు కడతాము? 2 రూపాయలు ప్రభుత్వం కడతాము ట్యాక్స్. ఇట్లా కట్టిన పైసలన్నీ దోచుకొని వారి ఆస్తులు పెంచుకోవడం తప్ప మనకు జరిగింది ఏమీ లేదు. ఇలా మీకు ఉన్నది ఎందుకు చెప్పడానికి వచ్చినంటే, రాహుల్ గాంధీ గారు వరంగల్ మీటింగ్లో ఏమన్నాడు? రైతులకు ఇలా మీరు ఎవరో ఒకరు వ్యవసాయం ఉంటుంది కదమ్మా, వరి అయితే వండిస్తారు కదా. ఇలా 1950 కొంటుంది తెలంగాణ ప్రభుత్వం. అది కూడా 5 కిలోలు 6 కిలోలు తరుగు తీసుకుంటున్నారు. ఎవరు బలుస్తున్నారు? ఇలా రైస్ మిల్లు స్టేట్లు బలుస్తున్నారు. మన కష్టంతో పెరిగే. ఇలా కాంగ్రెస్ అధికారులకు వస్తే 2500 కొట్టమంటున్నాం. ఎందుకు నమ్మాలి? ఎక్కడ నమ్మాలి మీరు? ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. భూపాల్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ 2500 క్వింటాలు ఇచ్చి కొంటున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, నమ్మాల్సిన అవసరం ఉంది. 500కే సిలిండర్ ఇస్తామంటున్నాం. అవి ఎట్లిస్తారవా? ఈ సర్కార్ అయితే 1200కి ఇస్తున్నారు అంటారు. ఎందుకు ఇస్తామంటున్నాము? రాజస్థాన్, జైపూర్ కలిసి రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. అశోక్ గెహ్లోట్ ముఖ్యమంత్రి ఉన్నాడు. అక్కడ 500కే సిలిండర్ ఇస్తున్నాడు. అదే తరాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గరీబోళ్ళ పరిస్థితిని చక్కదిద్దుతాం అంటున్నాం. ఎందుకంటామంటే మేమంతా ఇందిరాగాంధీ వారసులం. ఇందిరాగాంధీ ఏం చేసిందమ్మా? అప్పుడే ధనవంతుల దగ్గరున్న ధనాన్ని దోచి, గుర్తుందా మీకు? ధనవంతుల దగ్గరున్న ధనాన్ని దోచి మనకు పంచిపెట్టింది. బ్యాంకులు జాతీయకరణ చేసి మనకు లబ్ధి చేకూర్చింది. గ్రామాన ఇల్లు కట్టించింది. మర్చిపోయినామా? 2014 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 56 లక్షల సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఈ మానవుడు వచ్చి రెచ్చగొట్టే అవ్వ అల్లుడ చేయడం అంటే మనం కూడా బోల్తా పడుతుంది. అబ్బా
కాంగ్రెస్ వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారని వాడు ఇచ్చింది లేదు చచ్చింది లేదు 9.5 ఏళ్ళు అయింది ఎవరికి ఈ ప్రపంచంలోనే మంచిగా ఉండమ్మా ఏ ముఖ్యమంత్రి కుటుంబం కూడా ఈ ప్రపంచ చరిత్రలో 9.5 ఏళ్ళ ఇంత సంపాదించిన దాఖలాలు లేవు ఇలా 2.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు ఎట్లా సంపాదించారు 5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు 15 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు 22 లక్షల కోట్లు దాంట్లో మా పాలు చెప్తే మనం నవ్వుకున్నాం కానీ 22 లక్షల కోట్లలో కనీసం 30% వేసుకోండి తరుగు వెలుగు కూడా ఇలా 3 లక్షల కోట్లు సంపాదించింది ఆయన ఇలా ఓటుకి పైకిస్తా అంటుండు నేను మీకు చెప్తున్నా రేపు ఎన్నికలు వస్తే కూడా వాడు 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా 5000 ఇచ్చినా తీసుకోండి వాడేం జేబులకి ఇంటికి వస్తున్నాడు మన చెమటతో కష్టపడితే దోచుకున్న డబ్బిస్తున్నారు తీసుకోవాలా వాడి ముఖం మీద చేతి గుర్తు ఓటేసి దెబ్బ కొట్టాలా గుర్తు పెట్టుకొని చెప్తున్నాను ఇలా కాంగ్రెస్ నాయకులు సమైక్యంటే ఎవరన్నా రాని టికెట్ కాంగ్రెస్ పార్టీ అలా మహేష్ గౌడ్ కోసమో వేలు కోసమో గెలవాల్సిన అవసరం లేదు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రావాల్సింది దేశంలో కూడా ఇక పువ్వు గుర్తుకొస్తా పువ్వు గుర్తుడు ఏం చేస్తాడమ్మా దేవుడు పేరిట వస్తున్నాడు పూజ చేసుకుంటా మా మిత్రులందరూ తెలుసు శివ పూజ చేసుకొని ఆరతి అంటే బయటకు వెళ్ళా దేవుడు మనం నమ్ముకోవడానికి కానీ దేవుడు పేరు చెప్పి బిచ్చగాళ్ళు ఓట్లు అడుగుతున్నారు సిగ్గు లేకుండా హిందూ మతం అరే మనం అంతా హిందూ మతమే అన్ని పార్టీలు హిందూ మతం ఉన్నారు ఇక్కడ ముస్లిం మతం అందా అన్నాడు క్రిస్టియన్లు ఉంటారు అరే అందరం కలిసిమెలిసి ఉండగా దేవుడి పేరు తెచ్చి ఓట్లు అడుగుతారు అరే మీరు 9.5 ఏళ్ళుగా మోడీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది ఏం చేసినావా మోడీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి ఈ పోచమ్మ గల్లీలా ముదిరాజులు ఊరికలో ఉద్యోగం వచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందా మరి ఎందుకన్నా మోడీ గారు మనకు అవసరం ఆ మోడీ గారు వాడు పువ్వు పెట్టుకొని చేతుకుని దేశాలు తిరుగుకుంటా మన సంపద ఎవరికి ఇస్తున్నాడు మన సంపద దోసి అదానీ అంబానీకి ఇస్తున్నాడు ఎవరు అదానీ అంబానీ అంబానీ ఎవరమ్మా రిలయన్స్ కంపెనీ మా ఫోన్ పడుతుంది కదా వాడు మన సంపద దోసి వాడిని కడుపు పెడుతున్నాడు వీడు సొమ్మ వీడు జాగిరా అటు మోడీ ఇటు కేడి వాడు దేశ సంపద దోచుకుంటూ రాష్ట్ర సంపద దోచుకుంటున్నాడు ఎందుకు దోచుకుంటారు మనం ఓటేసి గెలిపించినాం కాబట్టి మన దోపిడీ ఆపాలంటే మన చేతుల్లో ఉన్నది మన చేతుల్లో మా ఓటు మీద ఓటేసి కాంగ్రెస్ వేస్తే అటు మోడీ దోపిడీ ఆగుతుంది ఇటు కేడి దోపిడీ ఆగుతుంది ఇవాళ నేను ఉన్నవన్నా చెప్తున్నా కాంగ్రెస్ అధికారులకు వస్తే ఏం చేస్తామో పేపర్ మీద పెట్టినాం వాగ్దానం చేసి ప్రమాణం చేసి పేపర్ మీద పెట్టినాం రేపు కాంగ్రెస్ అధికారులకు వస్తే ఇప్పిస్తాం నేను చదివినిపిస్తా మహిళలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి తీరుతాం లైట్ కింద చెప్తున్నా ఇచ్చి తీరుతాం నిరుద్యోగ యువకులకు ఉద్యోగం వచ్చే వరకు మీ దగ్గర డిగ్రీ చదువుకున్న వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ చాలు ఉద్యోగం వచ్చే వరకు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వచ్చినా వచ్చే వరకు 4,000 నెలకి ఇస్తాం ఖర్చులకి పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేరడానికి మీకు చిన్న ప్లాట్ ఉంటుంది కానీ 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రేపు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల వరకు వైద్యం ఉచితం ఇది కొత్తగా చెప్తానేమమ్మా రాజశేఖర రెడ్డి టైంలో సోనియా గాంధీ పెట్టింది ఏంది ఏమంటుంటే మా స్కీమ్ని ఆరోగ్యశ్రీ గరీబోడు సరిబోడు ఎవడన్నా కానీ హాస్పిటల్ ఆరోగ్య కార్డు చూపిస్తే 5 లక్షల దాకా ఉచితంగా వైద్యం అవుతుండే ఇవాళ ఉందమ్మా ఈ ఆసుపత్రి మెడికల్ కళాశాల ఎవరు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి మంత్రులు మేము ఢిల్లీకి తిరిగి తీసుకొచ్చినాం ఇలా నర్సులు ఉద్యోగాలు చక్కగా లేవాడా కంపౌండర్లు చక్కగా లేరు మందులు చక్కగా లేరు వీళ్ళు ముఖాలు పెట్టుకుని మేము చేస్తామని చెప్తారు ఎక్కడ గణేష్ గుప్తా ఎక్కడ ముఖం పెట్టుకున్నాడు ఏం తీసుకొచ్చారు నిజామాబాద్కి ఇలా మళ్ళీ ఓట్లు అడగడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఏకకాలంలో రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తాం 1 లక్ష రుణం తీసుకుని ఉంటారు మా వ్యవసాయదారులు చెప్పాలా వడ్డీ అవుతుంది 1 లక్ష మాఫీ చేస్తే వడ్డీ మాఫీ కాదు అందుకే 2 లక్షల మాఫీ అంటాం ఎందుకు చేస్తాం నమ్మాలా మీరు 2012లో ఈ దేశంలో మన్మోహన్ సింగ్ 72,000 కోట్లు రుణమాఫీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 కోట్లు రుణమాఫీ అయింది మాలాంటి రైతులకు కూడా రుణమాఫీ అని అన్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఈ మనమరాలు బిడ్డలు ఉన్నారు 18 సంవత్సరాలు దాటితే కాలేజీకి పోవాలంటే ఎలక్ట్రానిక్ స్కూటీ కొనిస్తాం పెట్రోల్ డీజిల్ పోసే అవసరం లేదు ఛార్జ్ పెట్టుకుంటే చాలు
18 సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటీ కొనిస్తాం. ఇది రాసి పెట్టాను. ఇలా ఇంకేం చేస్తామంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఇది మేము ఎలక్షన్ల ముందు మీకు ఎన్నికల వెంటనే మేము ఎవరం వచ్చినా హనుమాన్ గుళ్ళే ప్రమాణం చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఈ రాష్ట్రంలో. 2 లక్షల ఉద్యోగాలు. ముదిరాజ్ గలిలో ఉద్యోగాలు రావచ్చు, గోలన్ మంద దగ్గర రావచ్చు, పోచమ్మ గల్లిలో కూడా ఉద్యోగాలు రావచ్చు. మొదటి సంవత్సరం 2 లక్షలు. మొత్తం ఎన్ని ఇస్తాము? 4.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్ళ. గుళ్ళో ప్రమాణం చేసిస్తాం. ఇంకేం చేస్తాము? మొదటి సంవత్సరంలోనే ఎస్సీ ఎస్టీ బీసీలో ఉద్యోగాలను మిగిలిపోతే బ్యాక్లాగ్ అవి కూడా ఇస్తాం. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అగ్రవర్ణాలు కూడా బ్రాహ్మణులు ఇంకా వయసులు ఉంటే కూడా వాళ్ళకంటే ఎంత ఈ రింబర్స్మెంట్ డబ్బులు రావు. పిల్లలకి ఎంత పద్ధతులు మనకు తెలుసు. అన్నీ కొట్టిండు వాటి కడుపు నింపుకోవడానికి. ఇవాళ పోలీస్ మరియు ఆర్టీసీ ఉద్యోగులకు పిల్లల కొరకు హైదరాబాద్లో వరంగల్లో 2 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తాం. 1, 2 కాదు. తెలంగాణలో తొలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మన నిజామాబాద్ కూడా చాలా చనిపోయారు. తెలంగాణ కావాలని ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ఉద్యమం కాకుండా ఆ కుటుంబ పెద్దలకి పెన్షన్ నెలకి 25,000 రూపాయల పెన్షన్. 25,000 అంటే మామూలు కాదమ్మా. చేతికొచ్చిన బిడ్డ తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని చచ్చిపోతే 1,200 మంది చచ్చిపోతే వారు మొక్కలు చూస్తున్నాడు ఈ దగులుబాజీ కేసీఆర్ గారు. ఈయన క్యాబినెట్లో ఉన్నారమ్మా. తెలంగాణ వద్దన్న వాళ్ళంతా క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు. సిగ్గుతో తలవంచుకోవాలి కేసీఆర్. ఎవడైనా తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలర్పించిన కుటుంబాలకి ఒక్క ఉద్యోగం ఇచ్చిండా? ఎంత దరిద్రుడు. ఈ పాపం ఎటు పోదు. వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా చూపిస్తారని మాట చెప్తా ఉన్నాను. విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి యూత్ కమిషన్ ఏర్పాటు చేసి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇస్తామమ్మా? చదువుకునే వాళ్ళకి. రైతులకు ఎట్లా ఇస్తాం కానీ చదువుకునే వాళ్ళకు కూడా ఇస్తాం. ఇట్లా రకరకాల వాగ్దానాలతో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు బంగాళ కట్టుకోవాలో కవితలాగా రకరకాల ఖరీదైన కారణాల తిరగాలను లేదు. ఇలా కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కోరుకుంటుంది ఏంటంటే ఇలా గడిలో బందీ అయింది తెలంగాణ. మనం ఏదో అనుకుని తెలంగాణ ఇస్తే ఈ దుష్టు చేతిలో పడి దుర్మార్గు చేతిలో పడి ఎటు కాకుండా పోయిన తెలంగాణని మళ్ళా చెర విడిపించుకొని నిజమైన బంగారు తెలంగాణ ప్రజలు మీరైతే తెలంగాణ వస్తే మా జీవితాలు బాగుపడతాం అనుకున్నారో, ఉద్యోగాలు ఎక్కడైతే వస్తాయి అనుకున్నారో ఆ రకంగా ఇచ్చే తెలంగాణ కోసము ఆ రకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నేను ఇంకో మాట మర్చిపోయిన వేలు గుర్తు చేసిండు. ఇవాళ ఒక్క పెన్షన్ ఇస్తుంది మీకు, అంతేనా? ఇంటికి ఒకటే కదమ్మా పెన్షన్. మగవాడికి ఇస్తే భార్యకి లేదు, భార్యకి ఇస్తే భర్తకు లేదు. ఒకరికి ఇస్తే ఒకరికి అన్యాయం అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంట్లో 2 ఉంటే 2కి పెన్షన్ ఇస్తాము. ఇంట్లో 2 ఉంటే 2 పెన్షన్ ఇస్తాము. మీరు అనుకోవచ్చు ఇదే మీటింగ్ పెట్టిండ్రు ఏదో చెప్తున్నారు ఇవన్నీ చేస్తారా అని. ఇది రాహుల్ గాంధీ సంతకం అమ్మా. రాహుల్ గాంధీ సంతకం పెట్టి ఆయన సంతకం పెట్టించింది. ఇది ముఖం చాటేసే అలవాటు రాహుల్ గాంధీకి లేదు, ఆ కుటుంబానికి లేదు. ఎప్పుడు కరీంనగర్ మీటింగ్ అయిన తర్వాత సోనియా గాంధీ చెప్పింది ఏ సంవత్సరం అది? 2001లో 2002లో తెలంగాణ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆరోగ్యం బాగా లేకుండా తెలంగాణ నుంచి కేసీఆర్ ఒక్కడే మొన్నవాడు ఎంపీ ఉండే. యావత్ దేశంలో కాంగ్రెస్ ఎంపీని మిత్రపక్షాల ఎంపీని ఒప్పించి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చిన పాపం ఎట్లయితుందంటే చీమలు పెట్టిన పాముల పుట్టల పాము చూస్తున్నట్టు కేసీఆర్ వచ్చిండు. అటు బయటకు వెళ్తలేడు. మింగుడే మింగుడు. ప్రజల సొమ్మును మింగుతున్నాడు, ప్రజల ఆస్తులు మింగుతున్నాడు. ఆ పామును బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే మాట నిలబడుతుందనే మాటకి రాహుల్ గాంధీ సంతకం పెట్టి వాగ్దానం ఇస్తున్నాడు. ఇలా కర్ణాటకలో గెలిచినమ్మా మీ అందరు తెలుసుంటుంది. ఒక 15 రోజులే ఎట్ట గెలిపించారు? ప్రజల డబ్బు తింటే
అరే బీజేపీ అయితే టీఆర్ఎస్ ఇంటికి పారదత్వం కొడక అని 235 సీట్లు ఇచ్చారు, మనకు 135 సీట్లు ఇచ్చారు. కొట్టుకుని ఇంటికి పంపించారు. అంటే దీని అర్థం ఏంటంటే మీకు కానీ మాకు కానీ సొత్తు మనం ట్యాక్సులు కట్టిన సొత్తు తింటానంటే ఓర్చుకునేది లేదు. కర్ణాటకలో ఎట్లా తీర్పిచ్చిండ్రో అక్కడ 40% తిన్నాడు, ఇక్కడ 60-70% తింటా ఉన్నాడు. లక్షల కోట్లకు ఎదిగిన కేసీఆర్కి తన గతేందో చూపెట్టాల్సిన అవసరం చేయాలి. మాటికి బంగాళాఖాతం అంటాడు. తెలంగాణ ప్రజల సంగతి తెలియదానికి బంగాళాఖాతంలో కేసీఆర్ని పడేయడానికి నిర్ణయం అయిపోయింది. ఈ దోపిడిని అరికట్టడానికి బంగాళాఖాతం తప్పకపోవాల్సిందే, కేసీఆర్ని బంగాళాఖాతం వేయాల్సిందే. మనం కోరుకున్న తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో మీరు మేము గరీబోళ్ళు ఉన్నోళ్ళనే తేడా లేకుండా అందరం కూడా సంతోషంగా బతకడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక చేసింది. నమ్మండి కాంగ్రెస్ పార్టీని. మొదటి డబ్బులు లేకపోవచ్చు, రేపు వాళ్ళు నోట్ల కట్టలతో నోట్ల కట్ట లేకపోవచ్చు, కానీ మీ ప్రేమ ఉంటే డెఫినెట్గా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందమ్మా. ఇవన్నీ కూడా ఇది స్పీచ్ లా కాకుండా ఇది వాస్తవాలు చెప్పాలని దానికోసం ఇలా మీటింగ్ ఏర్పాటు చేసినాము. వచ్చే రోజుల్లో ఇవాళ గడపకెళ్ళి ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తెలియజేస్తున్నాం అంటే పరిస్థితి దాటిపోయింది. ఇంకా మనం నిమ్మనకుండా ఉంటే ఈ రాష్ట్రం ఇంకా దివాలా తీసే అవకాశం ఉన్నది. మన పిల్లలు మనమలు మునిమనమలు అరే ఎందుకు పెడుతున్నావో తెలంగాణలో బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఆలోచించాలా. మనమందరం కూడా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వచ్చే రోజుల్లో కేసీఆర్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సుందరం మనవి చేస్తూ, మా పనుల్లో ఒకటే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వాస్తవం చెప్పాలి. జరుగుతున్నది ఎందుకు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినాం. మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంత చదువుకోకుండా తెలియమంటున్నారు కాబట్టి ఆలోచిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసిన వేదిక పైన చాలా మంది మిత్రులు పేరున వారందరూ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. కేశవేణి గారిని మన బృందం